అన్ని సీజన్లేమో గానీ బిగ్ బాస్ ఈ సీజన్ ముచ్చటే అలాగా. పల్లె ప్రశాంత్ పేరు మీద రేటింగ్లే కాదు ఫైటింగ్లు కూడా అయినాయి, టాస్కులే కాదు కేసులు కూడా అయినాయి. హౌస్ లో 100 రోజుల మీద ఉంటే గెలిచి బయటకు వచ్చినాక 3-4 రోజులు జైల్లోనే ఉండొచ్చు కూడా అయింది. సరే మనకి మంచి అయిందా చెడు అయిందా, కేసు అయిందా లాస్ అయిందా, వచ్చిన పాపులారిటీతోని ఒరిగింది ఏముంది అనేది పక్కకు పెడితే జనాలకైతే ఎక్కువనే తెలిసిండు. షోకు టీఆర్పీ కూడా బాగానే పెరిగింది. దాంతో కామన్ పబ్లిక్ ని పట్టుకొస్తే కలిసి వచ్చేటట్టుందిగా అని బిగ్ బాస్ వాళ్ళు బిగ్గెస్ట్ ప్లాన్ వేస్తున్నారట. అందుకే అటు పాలిటిక్స్ లా ఇటు సోషల్ మీడియాలా అన్ని తీర్ల ఫేమస్ అయిన కర్ణె శిరీష అలియాస్ బరెలక్కకు బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో ఛాన్స్ వచ్చినట్టు ముచ్చట్లేని వస్తున్నాయి. ఫిబ్రవరి లేకుంటే మార్చిలో చాలయ్యే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లా బరెలక్కను కంటెస్టెంట్ గా తీసుకునే ప్రయత్నాలు అవుతున్నాయట. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసి బరెలక్క ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. నిరుద్యోగుల తరపున నిలబడుతున్నా అని ప్రచారం చేసినా గానీ పెద్దగా ఓట్లు అయితే రాలే. అయినా గానీ ఓట్లు అయిపోయినా కూడా ఏదో ఓ తీరులో రోజు వార్తలలో ఉంటూనే ఉంటుంది బరెలక్క. మొన్నమనే ఏపీ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ నడుచుకుంటా బర్రెలకు వచ్చిన ఓట్లు రాలేదని కళ్ళు తిరిగే కౌంటర్ వేసిండు. తర్వాత దయాల దర్శకుడు అనధికార వైకాపా వాలంటీరు రాంగోపాల్ వర్మ కూడా బర్రెలక్కతో పీకేని పోల్చి ముచ్చట చెప్పిండు. ఇగో ఇట్లా నామినేషన్ నాటి సంది ఇండస్ట్రీ, పాలిటిక్స్, సోషల్ మీడియా అన్నిట్లో అక్క డామినేషనే. ఇంకో దిక్కు బిగ్ బాస్ అంటే ఎవరో సెలబ్రిటీల ఫ్యాన్స్ చూస్తారు, రూరల్ జనాలు ఎక్కువ చూడరు అన్న మాట ఎంత కాదన్నా కొంత నిజమే. అందుకే ఈసారి అట్లా కూడా రేటింగులు రావాలంటే ఎట్లా చేసినా సరే బర్రెలక్కను బరాబర్ ఒప్పేయవలసిందే అని బిగ్ బాస్ వాళ్ళు బిగ్గర్ గానే ప్లాన్ చేస్తున్నారట. అది ఇట్లా నిజమైతే బిగ్ బాస్ రేటింగ్ రెచ్చిపోడు పక్కా గానీ